ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఆర్థికంగా చాలా అవసరతలు ఉన్నాయి. ప్రభువు సహాయం చేసేటట్లు విజ్ఞాపన చేద్దాము. దయచేసి తలలో వంచండి. ప్రార్థనలో సహాయం కోరుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ రక్షకుడా యేసు ప్రభు, మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మమ్మలను బలపరుచుటకు, హెచ్చరించుటకు, బుద్ధి కలుగు చేయుటకు, బోధ కలుగు చేయుటకు సహాయం చేయము. మహిమ, ఘనత, ప్రభావాలను మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 66వ వచనం నుండి మనం వాక్యాన్ని మరలా ధ్యానం చేద్దాం. నిన్నటి దినం పేతురు యేసును ఎరుగనని బొంకుతున్న సందర్భాలు నేను జ్ఞాపకం చేస్తుండగా సమయం పూర్తయింది. మరలా పేతురు బొంకిన సందర్భాలనే జ్ఞాపకం చేస్తూ మరికొన్ని అదనపు విషయాలు మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తున్నాను. పేతురు యేసుకు ప్రధాన శిష్యుడు, అపోస్తలులలో అగ్రగణ్యుడు. అందరికంటే యేసును ఎక్కువగా ప్రేమించినవాడు. యేసు కొరకు ప్రాణం పెట్టాలని తన అంతరంగంలో నిర్ణయం చేసుకున్నవాడు. ఉట్టి మాటలు కాదు, అతనికైతే ఆ నిర్ణయం అంతరంగంలో ఉండింది. అతడు బలహీనుడే. ఒక వ్యక్తి యేసు కొరకు ప్రాణం పెట్టాలి అనంటే అది మానవ తలంపుతో అయ్యేది కాదు. పరిశుద్ధాత్మని శక్తితో నింపబడినవాడు యేసు కొరకు ప్రాణత్యాగం చేయలేడు. పేతురు భక్తుడు ప్రభువు యొక్క ప్రధాన శిష్యుడై ఉండి ప్రభువుకు ఏ విధమైన హాని కలగకూడదని కోరుతున్నాడు. మొదటి నుండి ప్రభువును పేతురు గద్దిస్తూ వచ్చింది ఏమిటంటే, నీవు శరీర సంగతులనే తలంచుచూ ఉన్నావు. శరీర సంగతులనే తలుస్తున్నావు. యేసు తనకు సిలువ సంభవిస్తుందని, తాను మరణించబోతున్నానని చెబుతున్నప్పుడు పేతురు ఆయన చేపట్టుకుని అంటున్నాడు, అట్లా కాదు, అట్లా కాదు. సాతానా వెనక్కి పొమ్మన్నాడు ప్రభు. ఆ సందర్భంలో ఎవరైతే శరీర సంబంధమైన విషయాలనే తలస్తూ ఆత్మ సంబంధమైన విషయాలను మరిచారు, వారిని దేవుడు తనకు ఎనిమిగా, శత్రువుగా భావిస్తున్నాడు. లోక స్నేహము దేవునికి విరోధమని మీరు ఎరుగరా? లోక స్నేహం చేస్తున్న వారిని ఆయన శత్రువుగా భావిస్తాడు. పేతురు శారీరక సంగతులు తలస్తున్నాడు. ఇలా అవ్వకూడదు, అలా అవ్వకూడదు, ఇలా అయితే బాగుంటుంది. ఆ రూపాంతర పర్వతం మీద కూడా పేతురు
ప్రభువా మనం ఎక్కడ ఉండటం మంచిది, 3 పర్ణశాలలు మీకు కట్టేస్తాం అంటున్నాడు. కాబట్టి పేతురు ఇన్ హిజ్ నాలెడ్జ్, తన జ్ఞానంలో, తన యొక్క పర్వ్యూలో యేసుకేం మంచిది, తనకేం మంచిది అనే నిర్ణయాలు కలిగినవాడు. దాన్ని ప్రభు బ్రేక్ చేస్తున్నాడు. మొదటి నుండి కూడా ఆత్మకు శరీరం, శరీరానికి ఆత్మ ఒకదానికొకటి విరోధంగా పోరాడతాయని విశ్వాస విషయంలో గలతీ పత్రికలో పౌలు గారు రాసిన మాట అదే. మనం శరీరం ఉప్పొంగుతుంది, ఓ ఐఎమ్ సంథింగ్ గ్రేట్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ ద పీపుల్ అనే భావంలో మన శరీరం ఉప్పొంగుతుంది. దేవుడు దాన్ని శత్రువుగా పరిగణిస్తాడు. అందుకే చెప్పాడు, నీవు కోడి కుయ్యక మునుపు ముమ్మారు అబద్ధం ఆడతావని. గమనించండి, యేసుకు ఏమి సంభవింపనై ఉన్నదో తెలుసును. పేతురు యేసు మరణాన్ని కాంక్షించలేదు. యేసు మరణాన్ని శిష్యుల్లో ఎవరు కాంక్షించరు. కానీ ఖచ్చితంగా మనం కాంక్షించాల్సిందే యేసు మరణం. అసలు ఇక్కడే ఉంది కాన్ఫ్లిక్ట్. యేసు మరణించకపోతే మానవ జాతికే విమోచన లేదు. వ్యక్తిగతంగా అపోస్తులకు కూడాను. అటువంటిప్పుడు వాళ్ళు ఎదురు చూడాల్సింది దేనికోసం? యేసు యొక్క శిలువ త్యాగం కోసం. యేసు మానవులకు ప్రత్యామ్నాయంగా శిలువపై తనను తాను బలిగా అర్పించుకోవటం ఉంది చూశారు. ఆ సందర్భం కొరకే యేసు వచ్చారు. ఆ సందర్భాన్ని ప్రచురం చేయడానికే శిష్యులు స్వీకరించబడ్డారు. కానీ శారీరక సంగతులు అపోస్తలులను ఆపేశాయి. అది ఎరిగిన ప్రభు చెప్పారు, ఈ రాత్రి నీవు కోడి కుయ్యక మునుపు ముమ్మారు అబద్ధమాడతావు. పేతురు చాలా హర్ట్ అయి ఉంటాడు. అవునా? ఖచ్చితంగాను. అంతమంది 12 మంది శిష్యుల్లో ఒక్కసారిగా గాలి తీసేసినట్టుగా ఈ రాత్రి నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతావు అంటే నొచ్చుకొని ఉండొచ్చు. ఏమిటి ఈయన ఇట్లా అంటున్నాడు, నేను అబద్ధం ఆడతానా ఈయన గురించి, నేను ప్రాణం పోయిన అబద్ధం ఆడను అని చెప్పి తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. వాళ్ళ ముందు ప్రకటన కూడా చేశాడు. ఆ సందర్భంలో మార్క్స్ వార్తలో చెప్పిన మాటలు మనం చూస్తున్నప్పుడు, ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి, తర్వాత రెండవ విషయంలో 69 వచ్చిన ఆ పనికత్తె అతన్ని చూచి వీడు వారిలో ఒకడని వారితో మరలా చెప్పసాగిన. ఆమె మరలా చెప్పసాగిన. సేమ్ ఉమెన్ క్లెయిమ్ చేస్తాను. ఈ సందర్భంగా తర్వాత మరొకడు అన్నాడు, నిలిచిన వారిలో పేతురుతో మాట్లాడుతూ, నువ్వు వాళ్ళు ఒకడు గలిలయుడు అని చెబితే ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యాడు అనేది మనం చూస్తున్నప్పుడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదు అన్నాడు. రెండవసారి నేను కాను అనెను. మరలా మూడవసారి మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరుగను అని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. నేను మీ దృష్టికి ఈ దినం కూడా ఈ వృత్తాంతం తేటానికి కారణం ఏంటంటే, మానవ మనసు యొక్క సంఘర్షణ మీ ముందుకు తేవాలని నేను కోరుకున్నాను. ఒకటి, ఆయనను నేను ఎరుగను అన్నాడు. నేను నిన్న దీని గురించి కూడా చెప్పాను. 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి, ఆయన ఎవరో చూచి, ఆయన బోధలు విని కూడా
పరిస్థితులు వికటించినప్పుడు ఆయనను నేను ఎరుగను అన్నాడు. కారణము శరీర సంబంధమైన బలహీనత, శరీర సంబంధమైన మనస్సు. ఇట్ కాంట్ రిసీవ్ పెర్సిక్యూషన్. ఎప్పుడు మన మనసు మనకు బాధ కలుగుతుంది అని అంటే ఆ ఇన్సిడెంట్ స్వీకరించదు, దాన్ని రెసిస్ట్ చేస్తుంది. ఇది నేచర్, స్వభావం. ఇది స్వభావం. ఇట్స్ ద నేచర్ ఆఫ్ ద మ్యాన్. మానవుని స్వభావం అది. కాబట్టి మానవ స్వభావంతో యేసును వెంబడించడం సాధ్యం కాదు. మానవ స్వభావంతో మానవ శరీర ఇచ్ఛ నెరవేర్పుతో యేసు కొరకు జీవించడం సాధ్యం కాదు. యు మస్ట్ బ్రేక్ ఇట్ సమ్వేర్ అండ్ యూ షుడ్ స్టార్ట్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఒబీడియన్స్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. కనుక ఒక చోట నీవు నీ జీవితాన్ని బ్రేక్ చేయాలి. అందుకే విరిగి నలిగిన మనస్సు ఉందే, అది నాకు ఇష్టమైన బలి అన్నాడు. ఎస్, అవును. మన జీవితాల్లో కూడా అంతే. మనం బ్రేక్ చేయబడాలి. వీ షుడ్ బి బ్రోకెన్. మనం విరవబడాలి. మనకు అనిపిస్తుంది ప్రపంచం అంతా ఎదురు తిరిగి నువ్వు యేసు ప్రభుని వదిలే అని చెప్తే నేను వదలను అని చెప్తాను అని అనుకుంటాం మనం. ఆ సన్నివేశంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఇంకనూ భౌతికవాదిగానే ఉంటే ఆయన నాకు తెలియదని ఒప్పుకుంటావు. నువ్వు ప్రభు బిడ్డవుగా ప్రభువాత్మ చేత నడిపించబడ్డకు తీర్మానంలో ఉండుంటే, ఆయన సహాయంతో నీవు ఉంటే నువ్వు ఆ మాట చెప్పలేవు. నేను ఎరుగను అన్నాడు. రెండవది, నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదండి. ఏముంది ఇందులో అర్థం కాకపోవటానికి? నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు అంటానికి ఏముంది అంటున్నాను నేను. బట్ హీ డినైడ్ ఇట్ సేయింగ్, ఐ నైదర్ నో నార్ అండర్స్టాండ్ వాట్ యు మీన్. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అతని భాషలోనే మాట్లాడుతోంది, మిగతా వాళ్ళకి అర్థమైంది, ఈయనకి అర్థం కాకపోవటం ఏమిటి అంటే రెసిస్ట్ చేస్తుంది. శరీరపు ఇచ్చ ట్రూత్ చెప్పటానికి ఆటంకపరుస్తుంది. మన జీవితాలు అనేక పర్యాయాలు ఈ సంఘర్షణ జరిగింది. నాకు జరిగింది, మీకు జరిగింది. మీకు తెలుసు, నాకు తెలుసు. నిజం చెప్పటానికి మనకు అహంకారం అడ్డొస్తుంది. నిజం చెప్పటానికి మన యొక్క హృదయానికి అనేకమైన ఆటంకాలు వస్తుంటాయి. నిజం ఒప్పుకుంటే ఏమేమో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి భావనతో మనం నిజాన్ని కప్పేస్తుంటాము. ఇది సహజ ధోరణి మానవుని జీవితంలో అనుదిన రొటీన్ లైఫ్లో జరిగిపోతుంది. దేవుడు దాన్ని బ్రేక్ చేయమని చెబుతున్నాడు. తర్వాత రెండవసారి ఆ స్త్రీ అన్నప్పుడు నేను కాను అనెను. ఎట్లా? నువ్వు చూసిన ఆయన ఎవడో నాకు తెలియదు, కానీ నేనైతే అతను కాను. మరి నువ్వెవరివి? నువ్వు గలలీయుడువు కాదా? నువ్వు ఆయనతో లేవా? నేను కూడా చూశాను. చూడండి, ధర్మశాస్త్రం ప్రకారం 2-3 సాక్షుల నోట ఏదైతే చెప్పబడుతుందో సాక్ష్యం, అది స్థిరం అన్నాడు. ఆ అమ్మాయి చెప్పింది, మరలా చెప్పింది, మరొకడు చెప్పాడు, నువ్వు వాళ్ళతో ఉన్నావు, నువ్వు గలలీయుడవు కూడా. హీ ఐడెంటిఫైడ్ హిమ్. మనం కొంతమందిని ఊరితో గుర్తిస్తాం. నువ్వు పలానా అబ్బాయి, పలానా ఊరు అయినవు కదా నువ్వు అని అడుగుతాం. అవునండి ఆ ఊరే మాది అంటే కన్ఫర్మ్ చేసుకుంటాం మనం. నువ్వు గలలీయుడవు కదా, నువ్వే కదా ఆయనవి అని అంటే అతను ఇంకొంచెం 1 డిగ్రీ పెంచాడు. మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగను అని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. శపించుకొనుటకును. బట్ హీ బిగాన్ టు ఇన్వోక్ ఎ కర్స్ ఆన్ హిమ్ అండ్ టు స్వేర్
ఐ డు నాట్ నో దిస్ మ్యాన్ ఆఫ్ హూమ్ యూ స్పీక్. ఐ డు నాట్ నో దిస్ మ్యాన్ ఆఫ్ హూమ్ యూ స్పీక్. హూమ్ యూ స్పీక్. మీరెవరిని గురించి మాట్లాడుతున్నారో ఆ మనుషుని నేను ఎరుగను. ఆ మనుషుని నేను ఎరుగను. మీరెవరినైతే నన్ను అనుకుంటున్నారో ఆ మనిషిని నేను కాను. సోదరుడా, సోదరి, ఈ వచనాలు చూస్తే శపించుకొనుట, ఇన్వోక్ ఏ కర్స్ ఆన్ హిమ్సెల్ఫ్. ఏమని శపించుకున్నాడు? చాలాసార్లు మనం తల మీద కొట్టుకు ఇదంతా నా కర్మ అని కొట్టుకుంటాం సార్. అది కూడా శపించుకోవటమే. ఇదంతా నా కర్మ అండి, నా కర్మ అండి అంటాం కదా. ఏమిటి నీ కర్మ? హూ సెడ్ యూ? ఎవరు చెప్పాడు నీ కర్మ అని? సహోదరుడా, సహోదరి, నేను ఎప్పుడో చేసుకున్న పాపం అండి ఇప్పుడు నన్ను ఇట్లా చేసేస్తుందండి. రాంగ్ ఐడియాలజీ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ ద థింగ్స్. వాక్యపు వెలుగులో చూసుకునటం రాక కర్మ వెలుగులో చూసుకుంటాం. కనుక ప్రతివాడు క్రైస్తవుడు కూడా అదే అంటున్నాడు. నేను మాట్లాడుతుంది అది. పోనీ క్రైస్తవేతరులకి ఆ సిద్ధాంతం నమ్మినవాడు అనుకుంటున్నాడు అంటే అది అతను విశ్వాసం అట్లా అనుకుంటున్నాడు. మరి నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు కూడా ఇది నా కర్మ అండి అని ఎందుకంటావు? కనుక స్క్రిప్చురల్ నాలెడ్జ్, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల తనను తాను శపించుకుంటున్నాడు. యోబు కూడా అయ్యో నేను పుట్టకపోతే ఎంత బాగుంటుంది అంటే, ఎవరన్నారు పుట్టకపోతే బాగుంటుందని? అర్థమైందా? ఎదటోని శపించట్లే, మీరు నాశనం అంటే కొడతారు అక్కడ. అతను శపించుకుంటున్నాడు, అతను చెప్పించుకుంటున్నాడు. నేను మాట చెబుతాను, నిన్ను నువ్వు శపించుకున్నా, నువ్వు ఇతరులను శపించినా దేవుణ్ణి తృణీకరించినట్టు గుర్తుపెట్టుకో. దేవుడు యొక్క అద్భుతమైన సృష్టి అయిన ఒక మనుషుణ్ణి నీవు తృణీకరించటం, శపించటం, నాశనం కోరటం. కర్సింగ్ అంటే కండెమినింగ్. ఇట్స్ అగెయినెస్ట్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఏ మనుషుడు మరొక మనుషుని శపించటానికి దేవుడు ఒప్పుకోడు, అంగీకరించడు. ఇది మనం గుర్తెరగాల్సిన ప్రధాన పాఠం. రెండవది, ఒట్టు పెట్టుకుంటున్నాడు. హీ స్వేర్. ఒట్టు పెట్టుకున్నాడు అంటే ప్రమాణం చేస్తున్నాడు. ఇతరులను నమ్మించాలి అంటే ఒట్టు పెట్టుకుంటారు. అమ్మతోడు, నాన్నతోడు, తనతోడని, ఆకాశతోడు, భూమితోడు. ఒక సామెత ఉంది కదా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు అంటే ఒట్టు ప్రమాణం. ఒట్టు మేక్ అదర్స్ టు బిలీవ్. ఇతరులు నమ్మాలి అంటే నేను ఎలా నమ్ముతాను అంటే ఒట్టు పెట్టుకోవాలి. ఒట్టు పెట్టుకోవటం ఇదొక ప్రమాణపు అలవాటు. 2000 సంవత్సరాల క్రితం వ్రాసిన మాట ఒట్టు పెట్టుకున్నట. మన దేశం కాదు ఇది, ఇజ్రాయేల్ దేశం. ఆ దేశంలో కూడా ఒట్టు పెట్టుకోవటం ఉందా? ఇంకా వెనక్కి వెళ్ళండి, అబ్రహాము కాలానికి వెళ్ళేటప్పటికీ ఆ హ్యాబిట్ ఉంది, ఒట్టు పెట్టుకోవటం అనేది ఉంది, ఆ ప్రమాణం చేసుకోవటం. న్యాయాధిపతుల కాలంలోకి వెళ్ళేటప్పటికి కూడా ఒట్టు పెట్టుకోవటం ఉంది, అంటే మొక్కుకోవటం, తను తాను కమిట్ చేసుకోవటం. నేను కాను అని చెప్పి ఒట్టు పెట్టుకుంటున్నాడు. నా తల్లితోడను, లేకపోతే నాకున్న ఒకే బిడ్డతోడను, లేకపోతే నేను చేస్తున్న వ్యాపారంతోడను. అంటే ఏంటంటే అర్థం, నేను కనుక అబద్ధం చెబితే తను ప్రామిస్ చేసుకున్నది నాశనం అవుద్దని అర్థం. ఒకవేళ పేతురు కనుక తన భార్యతోడో తన ప్రేమించిన బిడ్డలతోడనుంటే వాళ్ళని అక్కడ నాశనానికి స్వయంగా అప్పగిస్తున్నట్టే. ఒక అబద్ధాన్ని నమ్మించడానికి ఒట్టు పెట్టుకోవటం, దాన్ని ఏమంటారు? ఆత్మీయ పతనం అనరు? ఖచ్చితంగా ఆధ్యాత్మిక పతనమే అది, ఆధ్యాత్మిక పతనమే. అవును. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రభు చెప్పాడు, ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడని భూమి తోడని ఒట్టు పెట్టుకోవద్దు. ఏమీ మార్చలేం మనం, ఎందుకు ఒట్టు పెట్టుకోవాలి?
కనుక తనను తాను శపించుకోవటం, తనను తాను ఎరుగనియనటం, తనను తాను ఒట్టుబెట్టుకోవటం, ఇవన్నీ చేస్తూ ఏమిటి ప్రయత్నం చేస్తున్నాడంటే నేను క్రీస్తుకు చెందనివాడనని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ చాలామంది ఆ విధంగా యత్నం చేస్తున్నారు. నేను కొంతమంది సహోదరుల గృహాలకు వెళ్ళినప్పుడు క్రైస్తవేతర విగ్రహాలు, పటాలు చూశాను. నేను వారిని అడిగాను, ఏమండి మీరు ప్రేయర్కి వస్తూ ఉంటారు కదా, ఎందుకు ఈ పటాలు అంటే, మేము ప్రభువు బిడ్డలమని చెప్పుకుంటే మా ఉద్యోగం పోతుందండి, మేము వేరే సర్టిఫికెట్లో ఉన్నాము, కానీ ప్రార్థన చేస్తాము, కానుకలు ఇస్తాము, ప్రార్థనకి రహస్యంగా వెళుతూ ఉంటాము, కానీ ఇవి మాత్రం పబ్లిక్ కోసం ఇట్లా పెట్టామండి అంటాడు. దేన్ని నమ్మించటానికండి? నాకు యేసు తెలియదని నమ్మించటానికి నీ యత్నమా? నాకు యేసు తెలియదు అని నమ్మించడానికి నీ యత్నమా? నాకు తెలిసి ఒక వ్యక్తి ఒక మంచి పదవి కోసం తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టేసింది. ఆమె చాలా పెద్ద పదవి చేశారు అబద్ధం చేత. తాను క్రైస్తవురాలై ఉండి కాదని చెప్పి ఆమె మీద కోర్టుకు కూడా వెళ్ళారు ఇతరులు. వెళితే కూడాను తను తన టెన్యూర్ కంప్లీట్ చేసింది ఆవిడ, 5 years. ఆ తర్వాత ఒక రీసెంట్ టైమ్స్లో నేను ఒక చోట కలిసాను ఆవిడ. ఎవరు పలకరించట్లేదు, అసలు ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. ఒక నమస్కారం 2 నమస్కారాలు కూడా ఆవిడకి దక్కలేదు నేను చూసిన 2 గంటల సమయంలో. నో వన్ కేర్స్ అబౌట్ హర్. ఆవిడ తన విశ్వాసాన్ని తాకట్టు పెట్టి నేను క్రైస్తవురాలు కాదని చెప్పి బహిరంగంగా వ్యాజ్యవాడేది. యేసు నాకు తెలియదని చెప్పుకుంది. ఆమె చూస్తే నాకు చాలా జాలి అనిపించింది. ఇప్పుడు చూస్తే, అప్పుడు చూశాను, నేను ఆ పదవిలో ఉన్నప్పుడు కూడా చూశాను. చాలా సందర్భాల్లో మనం తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి లబ్ధి కొరకు, క్షేమం కొరకు మనల్ని మనం తాకట్టు పెట్టుకుంటున్నాం. మన విశ్వాసాన్ని తాకట్టు పెడుతున్నాం. మన కన్విక్షన్స్ని కాదనుకుంటున్నాం. మన ఫెయిత్ని కాదని చెప్పేసుకుంటున్నాం. ఇది ఏ మంచి కొరకని నువ్వు అనుకున్నా అది చెడ్డదే. పేతురు ఒకవేళ తాను తప్పించుకోవటానికి చెప్పినా కూడా అది ప్రాణం కాపాడుకోవడానికి చెప్పాడులేండి అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే అతను ముందుగా హెచ్చరిక కూడా చేయబడ్డాడు. దాన్ని మార్చలేడు అతను. తనకేం సంభవిస్తుందో ప్రభు అతను ముందుగా చెప్పింది. పేతురు మార్చగలిగేది కాదు. మార్చగలిగేది అయితే పేతురు నువ్వు మార్చుకొని ప్రభు హెచ్చరిక చేసేవాడు. ప్రభు హెచ్చరిక చేయలే, ప్రభు డిక్లేర్ చేశాడు. నేను మనవి చేస్తున్నాను, ఇఫ్ గాడ్ డిక్లేర్స్ అబౌట్ యూ లైక్ దట్, నువ్వు నష్టపోతావని నేను మనవి చేస్తున్నాను. పేతురు చేసిన ఒక మంచి పని ఏమిటి అనగా, ఆ కోడి వెంటనే 2వ మారు కూసిన కనుక, కోడి 2 మార్లు కుయ్యకమనుపు నీవు నన్ను ఎరుగనన్న ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు చేసుకొని తలపోయుచు ఏడ్చెను. బిఫోర్ ద రోస్టర్. And Peter remembered how Jesus had said to him, before the rooster crows twice, you will deny me 3 times. And he broke down and wept. He broke down and wept. Wonderful verse. తలపోయిచు ఏడ్చెను, broke down. విరిగిపోయాడు, బ్రద్దలైపోయాడు. ప్రభువా నేను పాపిని ప్రభువా అన్నాడు. ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. లూకాసు వార్త 5లో పేతురును మొట్టమొదటి దినాన పిలిచినప్పుడు నీవు నన్ను వెంబడించు
మనుషులను పట్టు జాలరుగా చేస్తానని ఆయన పిలిపించినప్పుడు పాపాత్ముడిని ప్రభు నన్ను వదిలిపెట్టి వెళ్ళమన్నాడు. అక్కడ లిటిల్ సెన్స్ అబౌట్ హిస్ సిన్ఫుల్ నేచర్. ఇక్కడికి వచ్చేటప్పటికి లిటిల్ సెన్స్ కాదు, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్, ఒక బలమైనటువంటి అవగాహనకు వచ్చాడు. ఏమిటంటే, yes, I am a sinner. I am not eligible to follow him. I am not worthy to be with him. అయ్యో దేవా అని చెప్పి హృదయాన్ని బ్రద్దలు చేసుకుని దుఃఖంతో కన్నీటితో ఉన్నాడు. అదే సందర్భంలో ఇతను ఇలా బొంగుతున్న సమయంలో ఆయనకి 1-40 కొరడా దెబ్బలు శిక్ష విధించారు. రక్త గాయాలతో మాంసం కండలుగా ఊడిపోయి విపరీతమైన నొప్పితో ఆయన బాధపడుతూ కూడా వెలుపటికి ఈడ్చుకొచ్చినప్పుడు ఆయన పేతురు వైపు చూచాడు. యేసు తన గాయాల వైపు చూసుకోలేదు, కానీ the eyes of Jesus searched for repented Peter. సోదరుడా, సోదరి, యేసు నీ మార్పుపై చూస్తున్నాడు, నీ మారు మనసుకే చూస్తున్నాడు. నువ్వు బ్రేక్ డౌన్ అవటం, నువ్వు బ్రోకెన్ కండిషన్కి రావటం కోసం చూస్తున్నాడు. నువ్వు విరగొట్టబడకపోతే, లార్డ్ ఐఎమ్ నథింగ్, ఐఎమ్ ఎ సిన్నర్, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, ఐఎమ్ నాట్ వర్తీ, ఆ భావనకు నువ్వు వచ్చి పశ్చాత్తాపంతో నేలను కూలి కన్నీరు కార్చకపోతాయి. ఇదే అనుభవం యోబు కూడా నేల మీద పడి బూడిదలో కొట్టుకున్నాడట. ఎంతగా విరిగిపోయాడు. నేను విరిగానా? మీరు విరిగారా? మీరు విరిగితే దేవునికి సంతోషం, నేను విరిగితే దేవునికి సంతోషం. అపవాదికి నాశనం, సిగ్గు. కనుక మనం పశ్చాత్తాపడటానికి ఎక్కడైనా ప్రాధాన్యత ఇస్తున్నామా? అలాంటి జీవితం మనకు పరిశుద్ధాత్మనిచ్చునుగాక. ప్రార్థన చేస్తాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము వింటున్న బిడ్డలను దీవించండి, మీ కృప వారికి ఇవ్వండి ప్రభు. పేతురు విరిగిపోయాడు, నేను విరుగుటకు సహాయం చేయండి. నా గుండె బద్దలై దుఃఖముతో పశ్చాత్తాపంతో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడని పౌలు అంగలార్చినట్లు, పేతురు అంగలార్చినట్లు, యోబు అంగలార్చినట్లు ప్రభువాని ఏడ్చి హృదయము బ్రద్దలు చేసుకున్న తోమావనే నీ యొద్దకు వచ్చుటకు మాకు సహాయం చేయి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైయుండును గాక. ఆమేన్.